రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఫారెస్ట్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. అటవీ ప్రాంతంలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. 8 వారాలలోపే ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామన్నారు. ఆ భూమి ప్రైవేట్ ఆస్తి కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది సుప్రీం. జిల్లా హైత్నగర్ మండలం గుర్రంగూడ పరిధిలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతుందో 102 ఎకరాలు అది ప్రైవేటు వ్యక్తులది కాదు, ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సిఎస్ కూడా ఆర్డర్లు జారీ చేసింది. సో ఈ 102 ఎకర్ సంబంధించి సరిహద్దులు ఏంటో దాని ఫిక్చర్ అని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. రంగంలోకి ఫారెస్ట్ అధికారులు దిగారు, పూర్తిగా సరిహద్దులు ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. సో నిజంగానే 102 ఎకర్స్ అలాగే ఉందా, ఏమన్నా కబ్జాకు గురైందా, సో 102 ఎకర్స్ ఎక్కడెక్కడ ప్రాంతంలో ఉంది, ఇప్పుడు దాని స్థితి ఏంది వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళు సర్వే కూడా చేయబోతున్నారు. చూద్దాం మన 102 ఎకర్స్ సంబంధించి సో దాని రూపురేఖలు ఏ విధంగానే తెలుసుకుందాం. కోర్టు తీర్పు నేపథ్యంలో 102 ఎకరాల అటవీ భూముల్లో సరిహద్దులను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం డీజీపీఎస్ సర్వే చేస్తున్నారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలం గుర్రంగూడ పరిధిలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతుందో 102 ఎకరాలు అది ప్రైవేటు వ్యక్తులది కాదు, ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సిఎస్ కూడా ఆర్డర్లు జారీ చేసింది. సో ఈ 102 ఎకర్ సంబంధించి సరిహద్దులు ఏంటో దాని ఫిక్చర్ అని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ 102 ఎకర్ సంబంధించి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా దీన్ని సర్వే చేస్తున్నారు. సో ఎందుకంటే 102 ఎకరాల సరిహద్దులు ఏంటి, సో ఎవరి ఆధీనంలో ఉంది, నిజంగానే ఇది ప్రభుత్వ భూమేనా, సో ఎందుకంటే మొన్నటి వరకు ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తులు చెప్తున్నారు. సో కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చింది. సో ఫారెస్ట్ అధికారులు చూసుకోవచ్చు మనము విజువల్స్లో. సో దీన్ని సర్వే చేస్తున్నారు 102 ఎకర్స్ సంబంధించి. సో దాని హద్దులన్నీ కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. మనం మాట్లాడడం టెక్నికల్ ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి. చెప్పండి ప్రధానంగా సో ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇది మామూలుగా అయితే మేము డీజీపీఎస్ సర్వే చేస్తున్నామండి. ఇంతకుముందు మనం బేరింగ్ డిస్టెన్స్ యూస్ చేసుకొని మా గెజెట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మా నోటిఫికేషన్స్ ప్రిపేర్ చేయాలి అంటే కనుక ఇప్పుడు మనం డీజీపీఎస్ సర్వేతో చేసి కోఆర్డినేట్ సిస్టమ్స్ వస్తాయి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అని, దాన్ని బేస్ చేసుకొని మనం గెజెట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇది మనం వాడేది ట్రింబుల్ R10-2 ఇంటర్నల్ అనేది ఇన్స్ట్రుమెంట్. ఇది దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే మనకి ఎక్యురసీ ఎక్కువ, అంటే ఎక్యురసీ బాగా వస్తుంది అనమాట. సెంటీమీటర్స్ లెవెల్లో ఎక్యురసీ ఉంటుంది. రేపు మళ్ళీ మనం నావిగేషన్ పెట్టుకున్నా కానీ మళ్ళీ మనం ఆ పాయింట్కి ఈజీగా వెళ్ళిపోతాము. ప్రధానంగా మామూలుగా ఈ 102 ఎకర్ సంబంధించి సో ఎక్కడెక్కడ ఏం పాయింట్ ఉందో మొత్తం దీని ద్వారా తెలుసుకోవచ్చా? అంటే మీరు అక్కడ ఆ పాయింట్కి వెళ్తారా, ఎట్లా ఉంటుంది? ఇది జస్ట్ ఓన్లీ మనం ఆ పాయింట్ దగ్గర ఓన్లీ అంటే 15 మినిట్స్ అబ్జర్వేషన్ పెట్టి ఒక్కొక్క పాయింట్ తీసుకొని దానికి ఒక లాంగ్ జనరేట్ చేస్తాం. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని మనం ఏమి మొత్తం అంతా అంటే మొత్తం మీకు బ్లాక్ అంతా ఏమి సెట్ ఏమి అవ్వద్దు. మనం ఆ బ్లాక్ ఎట్లా ఉంది అనేది మనం ముందుగానే ప్రిలిమినరీగా మనం స్టేషన్స్ పెట్టుకుని ఉంటాం. దాని దగ్గర మనం ఈ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసుకొని పాయింట్స్ తీసుకుంటాం. అంటే తీసుకొని తర్వాత నోటిఫికేషన్కి దీన్ని బేస్ చేసుకొని దీన్ని లాంగ్స్ యూస్ చేసుకొని మనం ప్రిపేర్ చేస్తాము. రైట్. ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఇలా 1 డే అయిపోతుంది అంతా? అది అవ్వదండి. అంటే మనం ఎన్ని పాయింట్స్ ఉన్న స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఈచ్ స్టేషన్ మనం 15 మినిట్స్ అబ్జర్వేషన్ పెడతాము. ఇంకొకటి మనం ఏంటంటే మన సర్వే ఆఫ్ ఇండియా వాడి బేస్ స్టేషన్ని మనం రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకొని మనం సర్వే చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే సర్వే ఆఫ్ ఇండియా మాకు ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంది. మేమే మాకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ బేస్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఇక్కడ మా బిల్డింగ్ పైన. ఏంటంటే రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా సర్వేలు చేసుకుని వస్తే కనుక ఇదే బేస్ స్టేషన్ కింద యూస్ చేసుకొని చేసుకుంటాం అన్నమాట సర్వే. ఇప్పుడు దీని ద్వారా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అంటే ఇక్కడ ఏమైనా పరికరాలు అమర్స్తారా, ఏం చేస్తారు? ఏం చేయము, ఓన్లీ మా స్టేషన్స్ ఎక్కడెక్కడే ఉన్నాయో దాని పాయింట్స్ తీసుకుంటాం. అంటే దీని ద్వారా పాయింట్స్ తీసుకుంటాం అంతే, దాని మించి మేము చేసేది ఏమి ఉండదు. రైట్. సో ఈ మిషన్ ద్వారా పాయింట్స్ తీసుకోబోతున్నారు. సో ఎక్కడెక్కడ ఉంది ఏం కథ అనేది ఒక క్లారిటీ కోసం సో వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం, ఎందుకంటే సిఎస్కు సో ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 102కు సంబంధించిన ల్యాండ్ అంతా కూడా అది ప్రభుత్వ ల్యాండే, ప్రైవేటు ల్యాండ్ కాదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సో ఫారెస్ట్ అధికారులు వెంటనే రంగప్రవేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి సో ఏదైతే నామ్స్ ఉన్నారో నామ్స్ ప్రకారమే మిషన్స్ ఫిట్ చేసి దానికి సంబంధించిన ఏదంటే ఒక కంక్లూజన్కి అయితే వస్తారు. సో 102కు సంబంధించిన ల్యాండ్ స్థితిగతులు ఏంది, సో ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఉంది, ఏ బ్లాక్లో ఉంది, సో అన్నీ కూడా వీళ్ళు దీని ద్వారా సెట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఎక్విప్మెంట్ ఫిట్ చేసి ఇక్కడ నుంచే దాన్ని పూర్తిగా చూస్తారని చెప్పి. ఈ భూమి ప్రభుత్వానిదే అని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి. అందుకే ఈ 102 ఎకరాల అటవీ భూములను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేశామని చెప్తున్నారు.
సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ సర్వే కూడా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది, అది ప్రైవేట్ ల్యాండ్ కాదు, ప్రభుత్వ ల్యాండే ఫారెస్ట్ ల్యాండ్ చెప్తున్నారు. సో ఎలాంటి కార్యాచరణ ఉంటుంది ఇది? అవును, ఆనరబుల్ సుప్రీంకోర్టు 18/12/2020 రోజు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి, అది ఒక 80 వీక్స్లో పూర్తిగా డీజీపీఎస్ సర్వే చేయించి మనకి టోటల్గా రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్గా చేయించి దాన్ని తిరిగి మళ్ళీ సబ్మిట్ చేయమన్నారు సుప్రీంకోర్టులో. దాని ప్రకారంగా మేము ఒక మా డిఎఫ్ఓ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా స్టాఫ్ మీ అందరం కలిసి డీజీపీఎస్ టీం కూడా వచ్చింది మా పీసీఎఫ్ ఆఫీస్ నుండి. ఆ టీం అనేది ఇప్పుడు మొత్తం పాయింట్స్ తీసుకొని డీజీపీఎస్ దాని సెక్షన్ 15 చేయడం కోసం ప్రపోజల్ కోసం మేము ఇప్పుడు మా టీం కూడా తిరుగుతారు, అది చేస్తారు 15 ప్రకారంగా డీజీపీఎస్ సర్వేని. ప్రధానంగా ఒకసారి చూపిస్తారా? మామూలుగా ఏమైనా మీ దగ్గర మ్యాప్ ఉందా? ఈ 102 సంబంధించిన సర్వే నెంబర్స్ ఏంటి ఇంకా చెప్తారా ఒకసారి? ఇది మొత్తం టోటల్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ది, ఇది గుర్రంగూడ బ్లాక్ది. అందులో మనకి 201/1 అనేది సాహెబ్ నగరు, దాంట్లో 102 acres ఉంటుంది. ఇంకోటి 93 సర్వే నెంబర్, ఇంకోటి 141/1. ఈ 3 సర్వే నెంబర్ కలిసి మొత్తం 465 acres మనకి. కానీ దీంట్లో డిస్ప్యూట్ ఉన్నది మాత్రం 102 acres 201/1 సర్వే నెంబర్ ఉంది. అది ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది 18/12/2020 రోజు మనకి అనుకూలంగా తీర్పు ఇచ్చారనమాట. రైట్, మామూలుగా 102 ఎకరాలకు సంబంధించి ఏమైనా అన్యాక్రాంతమైందా? ల్యాండ్ యాజ్ టీజ్గా ఉందా? ఇది 102 acres అంతా పొజిషన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటే ఉన్నది. దాంట్లో ఏంటంటే విషయము, ముందు రంగారెడ్డి కోర్టులో వాళ్ళు విన్ అయ్యారు, ఎక్స్ పార్టీ వాళ్ళు. తర్వాతకి హైకోర్టులో కూడా పిటిషన్ వార్స్ విన్ అయ్యారు. అయితే సుప్రీంకోర్టు పోయినప్పుడు ఏమైందంటే, అంతకుముందు ఉన్న డిఎఫ్ఓ సుధాకర్ సారు ఆర్కేస్కి లెటర్ పెట్టారు. ఆర్కేస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ సేల్ డీడే రాంగ్ అని చెప్పి మేము ఆర్కేస్ డిపార్ట్మెంట్కి ఇస్తే లెటరు, వాళ్ళు ఏం చేశారంటే ఆర్కేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ కట్గా అది ఫ్యాబ్రికేట్ డాక్యుమెంటు, అది అనేది టైటిల్ డీడ్ కాదు, అటువంటి ఫ్యాబ్రికేటు, అది రాంగు, అటువంటి డాక్యుమెంట్ మేము ఇవ్వలేదని వాళ్ళు సర్టిఫై చేసి మాకు కాపీ ఇచ్చారు. మా డిఆర్ఓ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కసనా కూడా ఒక 14 days అటు తిరిగి ఆర్కేస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ని తీసుకురావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సలార్ జంగ్ వారసుల వాదనలు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ భూమి ప్రైవేట్ ఆస్తి కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదని తేల్చి చెప్పింది. అసలు ఈ భూములు పూర్తి వివరాలేంటి? రైట్, 102 ఎకరాలకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు ప్లస్ టెక్నికల్ టీం అంతా కూడా ఎవరైతే సర్వే చేస్తున్నారో అంతా కూడా ఫారెస్ట్ లోపలికి రావడం జరిగింది. దీనికి సంబంధించి బౌండరీస్ అయితే పెడుతున్నారు. ఒక్కొక్క పాయింట్ పెట్టడానికి 15 నిమిషాల టైం పడుతుంది, ఎందుకంటే చాలా అక్యురేట్గా ఉండాలి కాబట్టి. సో ఎందుకంటే మిషన్స్ పెడుతున్నారు. సో ఎక్కడైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ పైన పెయింట్తోని రౌండ్ సర్కిల్ చేసి అందులో ఒక డాట్ పెడుతున్నారు. సో ఇది ఆర్ఎఫ్కి సంబంధించి, అంటే రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ అని చెప్పడం కోసం వాళ్ళంతా కూడా పూర్తిగా ఇదంతా చూసుకోవచ్చు. 102 acres సంబంధించిన ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి కూడా మనకు గుర్రంగూడకు సంబంధించి, ఎందుకంటే ఇదంతా కూడా ప్రైవేటు ల్యాండ్ కాదు, ఇది ప్రభుత్వ ల్యాండ్ అని సుప్రీంకోర్టు తేల్చింది కాబట్టి. సో 8 వారాల్లోపు దీన్ని పూర్వస్థితికి రావాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సిఎస్కు ఆర్డర్ చేసింది. సో ఇందులో భాగంగా మొత్తం కూడా ఈ ఫారెస్ట్ అధికారులు చకచకా అయితే పనులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ బౌండరీస్ కావచ్చు, సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ఎందుకంటే సర్వే అయిన తర్వాత సో దీని బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఏం కథ, దీనికి సంబంధించి అద్దులు ఏంటివి, ఎవరైనా ఇక్కడ దీనికి సంబంధించి ఏమైనా ఆక్రమించుకున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసే పనిలో ఉన్నారు. సో ఫారెస్ట్ అధికారులంతా కూడా చూసుకుంటే మనకు ఇది చాలా వరకు చెట్లు, సో పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఇందులో మామూలుగా క్రిమి కీటకాలు కూడా చాలా ఉంటాయని మనకు పెద్ద ఎత్తున అర్థమవుతుంది. చాలా ఎందుకంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి. సో ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అంటే ఫారెస్ట్ ల్యాండ్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వంపై ఉంది కాబట్టి దీనికి సంబంధించి సర్వే అయితే ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. సో త్వరలోనే ఈ సర్వే చేసి ప్రభుత్వానికైతే ఒక తుది నివేదిక ఇస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ మాత్రం సర్వే చేసి ఈ 102 acres సంబంధించి పూర్తిగా ఒక బౌండరీస్ అయితే ఇక్కడ ఫిక్స్ చేయబోతున్నారు. ఫిక్స్ అయిన తర్వాత పూర్తిగా దీనికి చుట్టూ ఈ గోడ అయితే మనకు ప్రహరీ గోడ అయితే దీనికి చుట్టూ పెట్టబోతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఈ ల్యాండ్ అన్యాక్రాంతం కాకుండా ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు ఫారెస్ట్ అధికారులు చూస్తున్న నేపథ్యం అయితే మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇక 201/1 సర్వే నెంబర్లోని ఈ 102 ఎకరాల భూములు అటవీ శాఖ అని అధికారులు చెబుతున్నారు. ఈ భూములన్నీ ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని అంటున్నారు.
రైట్ 102 ఎకరాలకు సంబంధించి గుర్రంగూడ ఫారెస్ట్ ల్యాండ్ ప్రైవేటు వ్యక్తులది కాదు, ఇది ప్రభుత్వ ల్యాండ్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫారెస్ట్ అధికారులు సర్వే కూడా చేస్తున్నారు. సో మనం మాట్లాడదాం, ఎందుకంటే గతం నుంచి దీని మీద పూర్తి పట్టు ఉంది ఈ అంశం మీద. సో చెప్పండి, ప్రధానంగా ఈ ల్యాండ్ అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల ల్యాండ్ గత కొన్ని రోజులుగా వీళ్ళు ఫైట్స్ చేసిన నేపథ్యం ఉంది. సో ఇది ప్రైవేట్ వ్యక్తులు కాదు, ప్రభుత్వ ల్యాండ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. చూడండి, ఒకటి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో 201/1 అనే సర్వే నంబరు 1953లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నిజాం పరిపాలన తర్వాత స్టేట్ విలీనం ఎప్పుడైతే అయిపోయిందో మన ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంప్లీట్ మన పొజిషన్లోనే ఉంది, అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఉంది. ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించడం కానీ, ప్రైవేట్ వ్యక్తులు ఏదైనా నిర్మించడం కానీ అలాంటివి జరగలేదు. అండ్ దానికి తోడు 1971లో నోటిఫికేషన్ 4 సెక్షన్ 4 అంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడైతే ఇంతకుముందు ఉండిందో దాని ప్రకారం నోటిఫై చేయడం జరిగింది. దానికి హద్దులు, బౌండరీస్ అన్ని ఫిక్సప్ చేయడం జరిగింది. తదుపరి 72లో 6 అనే క్లెయిమ్ ఉంటుంది. సెక్షన్ 6లో ఎవరైనా వాళ్ళ భూములు కనుక అటవీ శాఖ దాంట్లో నోటిఫికేషన్లో కలిస్తే కనుక వాళ్ళు వెనక్కి తిరిగి ఇచ్చేదానికి క్లెయిమ్ అనేది ఒకటి అడుగుతారు. 72లో క్లెయిమ్ అడిగారు, ఎవ్వరు కూడా క్లెయిమ్ చేయలేదు దాని ల్యాండ్ని. దాని తరువాత మొదటగా 2005లో ఎవరైతే అప్పటి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అని ఆర్డీఓ ర్యాంక్లో ఉంటారో, ఫారెస్ట్కి మరియు దీనికి ఫారెస్ట్ రెవెన్యూకి సంబంధించి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో సెటిల్మెంట్ ఆఫీసర్ అంటారు, ఆయన 2005లో ఉండి ఇది నిజాం వారసులకు చెందింది, అటవీ శాఖది కాదు అని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2014లో కంప్లీట్గా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఇది ప్రైవేట్ వ్యక్తులది, అటవీ శాఖది కాదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని తోడు మన అటవీ శాఖ ఏదైతే ఉందో డిస్టిక్ కోర్ట్ని మరియు అలాగే డిస్టిక్ కోర్టులో కూడా 2016లో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు వరకు 2023లో కూడా హైకోర్టులో మనకు చుక్కెదురైంది. దానికి తోడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఉన్నతమైన పంకజ్ మిట్టల్ మరియు ఎస్విఎన్ భట్టి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనము అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూమి కంప్లీట్గా అటవీ శాఖకు చెందింది, ఈ నిజాం వారసులు కాదు. నిజాం వారసులు ఉన్నా కూడా సాలార్ జంగ్ 3 ఎవరైతే ఉన్నారో ఆయన ఇష్యూలెస్, అంటే సంతానం లేకుండా చనిపోయాడు కాబట్టి దేనికి వర్తించదని చెప్పి నిన్నగాక మొన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి తోడు మనం ఫారెస్ట్ని కాపాడుకోగలిగాము. ఈ రకంగా మానవాళికి మనుగడ ఫారెస్ట్లే కాబట్టి అది హర్షణీయమైన విషయం. అది ప్రధానంగా మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మీరు గతంలో ఉన్నారు ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్గా, చాలా వరకు మీ మీద ప్రెజర్ ఏమైనా వచ్చిందా? ఇది మా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, దీని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కన్నా ఏమైనా పడ్డది అనుకోవచ్చా? అన్నీ ఎదుర్కొన్నానండి. అలాంటి భయభ్రాంతులకు గురి చేశారు, థ్రెటనింగ్స్ వచ్చాయి, కానీ స్టింగ్ ఆపరేషన్స్ కూడా జరిగాయి. నేను కూడా వెళ్ళాను, భూములు అమ్ముతున్నారంటే చూద్దామని వెళ్ళాను, అన్ని రకాలు కూడా ఎదుర్కోవడం జరిగింది, కానీ వాళ్ళు సాధించలేకపోయారండి. అది ఈ 102 ఎకరాలకు సంబంధించి ఏమైనా కట్టడాలు జరిగిందా? ఇండియా ఏమైనా కట్టుకుర్రా? ఏమైనా ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించింది? 1 సెంట్ అంటే 1 ఇంచ్ కూడా ఎవరికి ఇవ్వలేదండి. వెనకకు కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మించడం జరిగింది గతంలో, కోర్టులో ఉంది కాబట్టి మేము కూడా దానికి మిగతాది గుర్రం కూడా మొత్తం ఫెన్సింగ్ చేసాం 465 ఎకరాలకి. ఈ 102 ఎకరాలకు మాత్రం కోర్టులో సబ్జుడిస్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి దానికి అలాగే ఆపి ఉన్నటువంటి దానికి మేముగా పిల్లర్స్ ఉంటాయి కదా, కడీలు ఉంటాయి కదా, ఫారెస్ట్ కడీలు అవి వేయడం జరిగింది. 1 ఇంచు భూమి కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటిది కానీ జరగలేదండి. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ప్రభుత్వ యంత్రాంగం జెట్ స్పీడ్తో కదిలింది. గడువులోపే సర్వే పూర్తి చేసి తుది నివేదికను కోర్టుకు అందజేయనుంది. చూసారు కదా, 102 ఎకరాలకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము 8 వారాలలోపు దీనికి పూర్వస్థితి తీసుకురావాలని చెప్పేసి కూడా సిఎస్కు ఆర్డర్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే వెంటనే రంగోపరేషన్ చేశారు. దానికి సంబంధించి బౌండరీస్ ఫిక్స్ చేసే భాగంగా ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉన్నాయో పాయింట్స్ పెడుతున్న నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్క పాయింట్ ఫిక్స్ చేయడానికి 15 నిమిషాల సమయం పడుతుంది, ఎందుకంటే అది చాలా అక్యురేట్గా ఉండాలి. సో ఎందుకంటే వృక్షో రక్షితి రక్షితః, సో చెట్లను కాపాడితేనే సో మానవాళి మనుగడ సాధ్యమవుతుంది చెప్తున్నారు. సో రాజ్యాంగం ప్రకారం అడవులను రక్షించుకోవడం మన హక్కు కాబట్టి సో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే తీర్పిచ్చో దాని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే అటవీ ప్రేమికులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తున్నారు. సో ఇది ప్రైవేటు భూమి కాదు, ఇది పక్కా ఫారెస్ట్ ల్యాండ్ అని బళ్ళ గుద్ది స్టాంప్ వేశారు కాబట్టి సో ఆ పనిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. చుట్టూ బౌండరీస్ కూడా త్వరలో వేయబోతున్నారు. దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా 102 ఎకరాలకు సంబంధించి కట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నారాతో కలిసి నరేందర్, TV5, గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ నుంచి.